తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఏ విధంగా బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారో అదే సాంప్రదాయం, అదే భక్తి శ్రద్ధలతో చిట్టినగర్లో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్ తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తాను భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైన బాబ్జీ ఆధ్వర్యంలో చిట్టినగర్లో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ వాహన సేవ, స్వామివారి నగరోత్సవం భక్తుల జై జై ధ్వనాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ తనయుడు యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్, కౌసల్య దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారు శ్రీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి గరుడ వాహన నగరోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల తరహాలో చిట్టినగర్లో కూడా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఇటువంటి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరావు, పిల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, తమ కమిటీ ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నగరోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో స్వామివారి బ్రహ్మోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించే రీతిలో కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిట్టినగర్లో వేయించేస్తున్న శ్రీ గడాచల వెంకటేశ్వర స్వామి 15వ బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు 4వ రోజు ఉదయం నిత్య హోమాలు, అలాగే అన్ని రకాల హోమాలు జరిగినవి. తదనంతరం 21 రకాల పువ్వులతో మా పండితులు, అలాగే అందరూ భక్తులు కూడా తెచ్చిన పువ్వులతో ఈ రోజున పుష్పాభియాగం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా శాంతి హోమలు, మహాశాంతి హోమం జరిగింది. అలాగే పురవీధుల్లో ఈ రోజున వెంకటేశ్వర స్వామిని
ఇక్కడ చిట్టినగర్ నుంచి కోమలాస్ మా రామాలయం వరకు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడ చిట్టినగర్ వరకు కూడా కోలాటకాలు అలాగే డప్పులు వాద్యాలతో మా కమిటీ ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమం తెలియజేసి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. చిట్టినగర్లో వేచున్న శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి మరి బ్రహ్మోత్సవాలు ఈరోజు మరి నిన్న కళ్యాణం, ఈరోజు పుష్పయోగం ఎంతో గొప్పగా జరిగింది. మరి బెంగళూరు నుంచి కూడా పుష్పాలు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు కూడా స్వామివారికి పుష్పయోగం జరిగింది. అలాగే ఈరోజు కూడా పురవీధుల్లో ఆ స్వామివారి ఊరేగింపు కూడా ఎంతో బ్రహ్మాండంగా కన్నుల మాండుగా జరుగుతుంది. అలాగే మాకు ఎంతో ఈ ట్రాక్టర్ ఇచ్చిన సహకరించిన మాకు బాబ్జీ గారు కొడుకు కోళ్ళ గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది. వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు. మరి ఈ పురవీధుల్లోనూ అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి కృపణ కాగలరని చెప్పి ఆశిస్తూ సెలవు. మా నాన్నగారు బాయన్ బాబ్జీ గారు ఏపీ నగరాల సంఘం ప్రెసిడెంట్ గారు. ఆయన సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా మంచిగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. నాన్నగారు వేరే ఊర్లో ఉండడం వల్ల మమ్మల్ని ఈ సంవత్సరం ఇక్కడ ఇన్వాల్వ్ చేసుకొని ఇక్కడ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చే సంవత్సరాల నుంచి ఇంకా మేము సపోర్ట్ చేసి ఇంకా మంచిగా చేద్దామని కోరుకుంటున్నాం. చిట్టినగర్లో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ 15వ బ్రహ్మోత్సవ వేడుకలు, ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. నిన్న జరిగిన కళ్యాణానికి ప్రసాదంగా తిరుపతి నుంచి లడ్డు, చిన్న తిరుపతి నుంచి వడగా తీసుకొచ్చి ఈ భక్తులకి ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులకి ఏ అసౌకర్యం లేకుండా అన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. ప్రసాదాల పంపిణీ కార్యక్రమం, హోమాలు అన్నీ జరిగినాయి. వచ్చిన భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం.